హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనండి మీ స్వాతి రాచర్ల. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? ఏంటి హంగామా, అందరూ ఏంటి అసలు ప్రోగ్రామ్ ఏంటి, వీడియో ఏంటి అనుకుంటున్నారు కదా. అక్క బావల యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్నమాట. అనుకోకుండా చేసిందండి బావగారి ఫ్రెండ్స్ బ్యాచ్ 2019 శబరిమల గ్రూప్. ఆ గ్రూప్ వాళ్ళు సెలబ్రేట్ చేశారు. మా వారు ఇంకా మా అన్నయ్య మా బావగారు ప్రతి సంవత్సరం శబరిమల వెళ్తారు కదా. హాయ్ హాయ్ అందరికీ, అందరూ రండి లోపలికి వచ్చేయండి. ఆ గ్రూప్ వాళ్ళు అనమాట. ఫంక్షన్లో కలుసుకుంటేను అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరే ఫంక్షను, మేమే సెలబ్రేట్ చేస్తాము అనేసి వాళ్ళు చూశారు కదండి. తన ఫ్రెండ్స్ వాళ్ళంతా మామూలుగా మన లేడీస్కి కిట్టి గ్రూప్స్ అని, కిట్టి బ్యాచ్ అని, ఫ్రెండ్స్ అని అలా ఇలా చాలా గ్రూప్స్ ఉంటాయి. మన ఫ్రెండ్స్తో మనం సెలబ్రేట్ చేసుకోవడం, మన ఫ్రెండ్స్ బ్యాచ్ మనకి సర్ప్రైజ్గా వచ్చేసి సెలబ్రేట్ చేయడం అయితే అది రొటీన్ కదా. ఇలా జెంట్స్ బ్యాచ్ కూడా బావగారి ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ ఇలా అనుకోకుండా సర్ప్రైజ్ ఇవ్వడం అయితే మాకు చాలా థ్రిల్లింగ్గా ఉందండి. చాలా వెరైటీగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు సెలబ్రేట్ చేసినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా. అసలు ఇంకా చాలామంది మిస్ అయ్యారు. వీళ్ళ బ్యాచ్ మొత్తం 30 అబోవ్ మెంబర్స్ ఉన్నారండి. చాలా తక్కువ మెంబర్సే వచ్చారు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని సెలబ్రేట్ చేశారనమాట. మొత్తానికి ఫైనల్గా అయితే గ్రూప్ ఫోటో దిగాం చూడండి. ఇందులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బ్యాచ్ అనమాట. మామూలుగా ఉండదు వీళ్ళ బ్యాచ్, దగడ్ బ్యాచ్ అండి. సెలబ్రేషన్స్ అయిపోయాయి, ఇంకా ఫొటోస్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇంకా మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరం అయితే ఫొటోస్ దిగాము. చాలా ఎంజాయ్ చేసాము. చాలా థ్రిల్లింగ్గా, చాలా సంతోషంగా అనిపించింది అందరికీ. చూడండి మా పొట్టిది వస్తుంది, ఇంకా మా బావగారి మనవరాలండి. చాలా అల్లరి పిల్ల, ఎంత బాగుందో, క్యూట్గా ఉంది కదా. అక్కే వల్ల పెద్ద కూతురు ఇంకా తన మనవరాలు చాలా అల్లరి పిల్ల అండి. ఇద్దరు కూతుర్లు ఇంకా తన మనవరాలతో ఫోటో. వావ్, సూపర్ కదూ. చిన్న కూతురు ఒక్కటి మిస్ అండి పాపం. అక్క బావలకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఇంకా అప్పుడే ఫంక్షన్ నుండి వచ్చారు, ఫంక్షన్ భోజనం చేసి వచ్చారు కనుక ఇంకా ఏమీ తీసుకోలేదండి. ఫ్రెండ్స్ అయితే స్వీట్ ఇంకా కూల్ డ్రింక్స్తోనే సరిపెట్టారు. వీడైతే మా బావగారి కొడుకండి, చాలా అల్లరి పిల్లోడు వీడు కూడా. మొత్తానికైతే ఫైనల్గా చాలా ఎంజాయ్ చేశాము. వీడియో తీస్తుంటే మా అక్క కూతురు వాళ్ళు ఇంకా చాలా థ్రిల్లింగ్గా, పిన్ని ఇవి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తావా అంటూ నన్నైతే కామెంట్ చేశారు. ఒక అన్నయ్య గారు అయితే బావగారి ఫ్రెండ్, తనైతే యూట్యూబ్లో పెట్టాల్సిందే ఇంకా వీడియో, మేము కూడా చూస్తాం, తప్పకుండా అప్లోడ్ చేయు అని చెప్పేసి వెళ్ళారు. మా పిల్లలు కూడా హాస్టల్లో ఉంటున్నారు కనుక వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మా అక్క కూతుర్లు, మా పిల్లలు, సో టోటల్ ఫ్యామిలీ అందరం ఉన్నామండి. మా చిన్న బావ గారు ఇంకా మా అల్లుడు గారు ఇద్దరే మిస్ అయ్యారు పాపం. చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేస్తాను. మా చిన్నక్కయ్య, మా అమ్మ, నేను, ఇంకా మా చిన్న పాప, మా వదిన గారు. వీడియో తీస్తుంటే మా అక్క కూతురు వచ్చి ఆపేసిందండి. ఇంకా మా అక్క కూతుర్లు వాళ్ళని ఇంకా పరిచయం చేస్తుంటే వీడియో ఆపేసింది తను. గ్రూప్ ఫోటో అయితే మళ్ళీ అప్లోడ్ చేశాను. ఇంకా వీడియో అయితే అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోయేటప్పుడు కూడా వీడియో తీశారు మా అక్కయ్య కూతురు. పిన్ని వెళ్ళిపోతున్నారు కదా, ఇది కూడా వీడియో అప్లోడ్ చేసుకో అంటూ చాలా కామెడీ చేశారు. మొత్తానికైతే వీడియో ఇలా అప్లోడ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో ఇప్పుడే అయిపోలేదండి, ఇంకా ఉంది. ఈవినింగ్ ఇంకో సెలబ్రేషన్ కూడా ఉంది, అది కూడా ఈ వీడియోలోనే చెప్తున్నాను. స్కిప్ చేసేయకుండా చూసేయండి. మా మేనమామ గారు ఉన్నారు కదా, మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే, తను కూడా సాయంత్రం ఇంకో కేక్ తీసుకొచ్చి మళ్ళీ సెలబ్రేషన్ చేశారు, మళ్ళీ కేక్ కటింగ్. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. వీళ్ళకైతే ఇంకా ఒక్కసారి బాయ్ చెప్పేద్దాం. బాయ్ అండి అందరికీ. పొట్టిదైతే మళ్ళీ అక్కకు కూడా కేక్ తినిపిస్తుంది చూడండి. ఈవినింగ్ మళ్ళీ మా మామయ్య గారు మళ్ళీ ఇంకో కేక్ తీసుకొచ్చారు. మా మేనమామ, మా అమ్మ వాళ్ళ తమ్ముడు, 4వ తమ్ముడు తను. చూడండి పక్కన ఉన్నారు కదా, తనే మా మేనమామ, మేనత్త. వాళ్ళు ఈవినింగ్ తీసుకొచ్చి అప్పుడు చేసుకున్నాం కదా ఎందుకు మామ అంటే ఊరుకోలేదు, వినలేదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరే ఉంటారండి మామయ్య వాళ్ళు అప్పుడు ఫ్రెండ్స్ కేక్ కట్ చేయించారు కదా, ఇప్పుడు మనం చేసుకుందాము, మనం ఎందుకు చెప్పకూడదు అంటూ మళ్ళీ ఇంకో కేక్ తీసుకొచ్చారు. అసలు వినలేదు, ఇంకా తగ్గేదే లేదంటున్నారు. చూడండి అత్తమ్మ మామయ్య. సెకండ్ టైం మళ్ళీ కేక్ కటింగ్ అయిపోయిందండి. మా వారు కూడా వచ్చారు మళ్ళీ ఈవినింగ్ రమ్మంటేను. కేక్ కటింగ్ అయిపోయింది, మళ్ళీ ఫొటోస్ స్టార్ట్ అయ్యాయి. మా చిన్నక్కయ్య, వాళ్ళ కూతురు, బాబు, మేమైతే ఆల్రెడీ తెలుసు కదా అందరికీ. మళ్ళీ గ్రూప్ ఫోటో మా మేనబావ గారి భార్య, ఇంకా మా అన్నయ్య, వదిన, ఇక మేమందరం అయితే చూపించాను కదా ఇంకా ఇందాకటి వీడియోలో అందరం.
ఇలా ఫైనల్గా అయితే మళ్ళీ కేక్ కట్ చేసుకున్నాము. ఈవినింగ్ మళ్ళీ గప్చుప్ చేసుకున్నామండి. చాలా ఎంజాయ్ చేసాము. ఫైనల్గా అయితే గప్చుప్ వీడియోతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. ఆ రోజంతా మాకు సందడిగా హడావిడిగా గడిచిపోయింది. ఇంకా గప్చుప్ వీడియో అయితే అసలు ఎలా అంటే గప్చుప్ బండి దగ్గర నిజంగా అమ్మినట్టు ఫీలింగ్ వచ్చిందండి. చూడండి, నేను గప్చుప్ చేస్తుంటే కూడా వీడియో తీశారు ఇంకా మా వాళ్ళు అయితే. స్టార్ట్ అయిందా వీడియో? టుడే మా అక్కయ్య వాళ్ళ మ్యారేజ్ డే స్పెషల్ పానీపూరి. గప్చుప్ బండి వాడు అమ్మితే కూడా ఇంత మజా వస్తుందో లేదో అండి. మేమందరం కూర్చొని పెట్టిస్తూ ఉంటే అందరు నాకని చాలా ఎంజాయ్ అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే పానీపూరి చేస్తుంది, మా పెద్దమ్మ అయితే చారుకి ప్రిపేర్ చేస్తుంది అంటూ మా పెద్ద పాప అయితే ఇంకా హడావిడి చేయడం మొదలు పెట్టేసింది. మమ్మీ మీరు కూడా గప్చుప్ బండి పెట్టండి అంటుంది. ఇంకా చాలా ఇంకా ఆపవే తల్లి అంటున్నాను. కానీ వెరైటీగా గప్చుప్ చేసుకొని తిన్నామండి. అందరం ఉన్నాం కదా, చాలా ఎంజాయ్ చేసాము. చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. సో ఇదండి ఫైనల్గా అక్క బావల యానివర్సరీ సెలబ్రేషన్స్. 25th ఇయర్స్ కంప్లీట్ అయ్యి 26 అనుకోకుండా సెలబ్రేషన్స్ అయితే సూపర్గా చేసుకున్నామండి. చాలా హ్యాపీ, అందరి మొహాల్లోనూ సంతోషం. ఇంకా తొట్టి గ్యాంగ్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళ హ్యాపీనెస్కి అయితే ఇంకా ఎండింగ్ లేదండి. చాలా ఎంజాయ్ చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఫైనల్గా ఇదండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. అంతే, ఇంకా బాయ్ బాయ్.